అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు వాజిద్ అన్న. వాజిద్ భాయ్, శ్రీరామ్ నగర్ ఇక్కడ అంటే జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇదొక ఆ నియోజకవర్గంలో ఒక భాగం కాబట్టి మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం తెలుగు అండ్ ఉర్దూ మన హిందువులు అండ్ అదేవిధంగా ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఏరియా, చాలా మంచి మాస్ ఏరియా అది. సో ఇక్కడ మాస్ లీడర్గా గోపీనాథ్ గారు ఎదిగారు, 3 సార్లు ఆయన విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అంటే గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. ఇప్పుడు మరి ఆయన లేరు కాబట్టి సో టికెట్ వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎవరికి ఇంకా డిక్లేర్ చేయలేదు. ఏంటి ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? గెలిపి ఎవరి వైపు ఉంది? అన్న, మనం ఫస్ట్ ఓట్ దేని గురించి వేస్తాం? ఫస్ట్ మేము అనుకున్నది ఎవరైనా కానీ డెవలప్మెంట్ కోసం వేస్తాం. ఎవరైనా ఇది ఎలక్షన్ దేని గురించి? డెవలప్మెంట్. ఎలక్షన్ అంటేనే డెవలప్మెంట్. కొంతమంది క్యాండిడేట్ చూస్తారు, కొంతమంది పార్టీ చూస్తారు. ఇదైతే డెవలప్మెంట్ నుంచి మాట్లాడాలంటే మాకు ఇక్కడ ఫస్ట్ తెలంగాణ గురించి చెప్పాలంటే కేసీఆర్ గారు ఆయన ఏం చేసిందంటే పేదవాళ్ళకి 200 పింఛన్ ఉండే. ఇంతకుముందు రాజశేఖర్ పీరియడ్ 200 పింఛన్ ఉండే. కేసీఆర్ సార్ ఎప్పుడు వచ్చారు 2000 చేసిండు, 1000. సరే, ఇప్పుడు ఎండింగ్ వరకు అయితే 2000 వచ్చింది. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి పడుతున్నాయి. ఫస్ట్ వాళ్ళకి మనం చూడాలి, ఎందుకంటే కొంత వాళ్ళు పిల్లలు చూడరు వాళ్ళకి. తో కేసీఆర్ ఆలోచించిండు ఏమని 2000 ఇస్తే వాళ్ళకు కూడా అకౌంట్లో వేస్తుండు. అది కూడా మంచి పని చేసిండు. తర్వాత ఇది షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి. షాదీ ముబారక్ మా ముస్లిం వాళ్ళకి, కళ్యాణ్ లక్ష్మి మన తెలుగు వాళ్ళకి, మన వాళ్ళకి. అది వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు షాదీ ముబారక్ ఆలోచన ఆయననే ఆలోచన ₹1,00,000 ఇస్తుండే. స్టార్ట్ అయినా చేసిండు. మా ఎవరెవరు మా దానిలో చుట్టాల వాళ్ళు దానిలో చాలా మందికి షాదీ ముబారక్ వచ్చేసింది. 2-3 మంత్స్లో వచ్చింది. ఇంకోటి మా ముస్లిం వాళ్ళకి మస్జిద్కి ఇమాం మొజం అని ఉంటారు, మనం వాళ్ళకి శాలరీ గురించి ఆయన చేసిండు. ఇంకోటి మాకు టిమ్మిరీజ్ స్కూల్ అని ముస్లిం వాళ్ళకి ఒక పిల్లలు అంటే ఏమో పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఎవరు ఫాదర్ ఉండరు, మమ్మీలు ఉండరు, వాళ్ళకి టిమ్మిరీజ్ స్కూల్ అని ఇప్పుడు ఫైమ్ గురించి అని ఆయన ఇప్పుడు చైర్మన్. తో ఆ స్కూల్ ఎవరు తీపిచ్చిండు? కేసీఆర్ గారు. అయితే 200 స్కూల్స్, 200 కాలేజెస్. తో దానిలోనే మనం ఉండాలి, దానిలో తినాలి, దానిలోనే మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలి, అలా చేపించిండు. ఇంకా చాలా ఉన్నాయి. ఇది అది వాటర్ కూడా ఆయననే మాఫీ చేపించిండు. అంటే ఎవరికి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుండే, అది క్లియర్ చేసిండు. ఎస్పీఆర్ఎస్లో మా జూబ్లీహిల్స్లో మేము ఉండేది ఎస్పీఆర్ఎస్ రేమంత్ నగర్ డివిజన్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కింద ఉంటుంది. ఇక్కడే జనాలు ఎక్కువ ఉన్నారు, బూత్లు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారండి. తో మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే, ఎందుకంటే ఇక్కడ మొత్తం పహాడ్లు అంటారు కదా, అదే ఎక్కువ ఉన్నాయి. తో మాకు వాటర్ ఇబ్బంది ఉండే. ఆయన వచ్చే తర్వాత రిజర్వేర్ కట్టించిండు 3 మిలియన్ లీటర్స్ అని ఎస్పీఆర్ఎస్లో. ఎస్పీఆర్ఎస్ ఆయననే కట్టించిండు. ఆ పక్కనే దళిత్ వాళ్ళకి, మన దళిత్ వాళ్ళు, మన ఫ్రెండ్ వాళ్ళు, మన తమ్ముడు దళిత్ వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి దళిత్ సెంటర్ మన తెలంగాణలో లేదు, దళిత్ సెంటర్ కట్టించిండు. ఆ పెట్టిన తర్వాత మా ఇక పక్కన రేట్లు పెరిగింది, భూమి రేట్ పెరిగింది. మళ్ళీ ఇంకోటి ఏం పెద్ద పని చేసిందంటే గ్రౌండ్ కట్టించిండు. ఎస్పీఆర్ఎస్లోనే ఒక పెద్ద గ్రౌండ్, మా దగ్గర స్కూల్ చాలా ఉన్నాయి. మేమైతే చిన్నప్పుడు మా స్కూల్ ఉండే, గ్రౌండ్ ఉండే, అక్కడెక్కడ ఉండే, మేము ఆడుకున్నాం. అది ఇప్పుడు ఇక్కడ అయితే స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, పిల్లలు ఆడడానికి ఏదైనా చేయాలంటే ఇది గ్రౌండ్ లేకుండే. ఆయన ఏం చేసిండు, కబ్జాలు అవుతుండే. కాంగ్రెస్ వాళ్ళు చాలా అప్పుడు ట్రై చేశారు. ఆయన వచ్చే తర్వాత ఒక మాట చెప్పి ఉండే, నేను పిల్లలకి స్కూల్ కానీ ఏదైనా చేస్తానని. గ్రౌండ్ చేయించండి. గ్రౌండ్ చేయించినా దేనికి యూజ్ అవుతుంది? అది పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు పిల్లలు హాయిగా ఉన్నారు, లేకుంటే మాదాపూర్ పోతుండే, మాదాపూర్ కూడా కబ్జాలు అయిపోయినాయి అక్కడ. ఆ గ్రౌండ్లో మన హిందూ వాళ్ళకి బతుకమ్మ అవుతుంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం దానిలో. వాళ్ళ వాలంటీర్ కానీ ఏమైనా తెలుసు, మా ఫ్రెండ్స్ ఉన్నారు హిందూ ఫ్రెండ్స్, వాళ్ళతోని మేము ఉండి వాళ్ళతోని ఏమైనా సాయం పెడితే మేము వాళ్ళతోని ఉంటాం. క్రిస్టియన్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్ వాళ్ళు, వాళ్ళతోని సెమీ క్రిస్టియన్ వాళ్ళు 1 సైడ్ ఉన్నారన్న. మా పక్కన క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తున్నారంటే మన తెలంగాణలో కానీ మన కాన్స్టిట్యున్సీ కానీ ఎవరు చేయలే ఆ పని. మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెమీ క్రిస్మస్ ఆయన సొంతం డబ్బును కానీ లేకుంటే గవర్నమెంట్ డబ్బులు తెచ్చి కూడా మొత్తం అది సెటప్ చేసి మాగంటి గోపీనాథ్ ఒక్క దగ్గర పండుగ హాయిగా కదా అన్న, మీరు నేను ఉన్నారు కలిసి ములిసి చేయడం. ఆయన అక్కడ తెచ్చాం. మా ముస్లిం వాళ్ళకి 2 పండుగలు వస్తాయి ఇయర్లీ,
ఈదుల్ ఫితర్, ఈదుల్ అజా అని 2 ప్రేయర్ ఉంటుంది పెద్దగా. అందరూ ప్రేయర్ చేస్తారు, మీకు కూడా తెలుసు అనుకుంటా, మీకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు మాదాపూర్ పోతుండే, అక్కడ కూడా ఈద్గా ఉండే, ఏం కబ్జాలు అది చేసి కొంచెం అది అయిపోయినాయి. ఇక్కడ చేపించిండు 2 years. అందరు మా రెహమద్ నగర్ కానీ అన్ని దగ్గర నుంచి ఇక్కడ వస్తాం. ఇలాంటి పల్లి చాలా జరిగింది. కార్మిక నగర్ అని ఒక గుడిసెలు ఉండే గుడిసెలు వాళ్ళు తీసి మాకు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పుడు, అరే మీ ఇల్లు ఎక్కడ అంటే ఇది ఎస్పీఆర్ఎస్ రెహమద్ నగర్, అక్కడ గుడిసెలు ఉంటాయి చూడు, మజాక్ చేస్తుండే మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేసిండంటే అందరికీ, మా సిస్టర్ వాళ్ళు ఎవరైనా ఉంటారు, పెళ్ళి గురించి ఉంటుంది, ఏం ఏరియా అని, అరే చూస్తే గుడిసెలు ఏరియా ఏం చూసి ఆయన ఏం చేసిండు, అన్నీ తీపిచ్చి మంచి పెద్ద రోడ్ కట్టి డివైడర్ చెప్పి లైట్ చేసి అది హైలైట్ చేసిండు. ఇంకో డబుల్ బెడ్రూమ్ కమలానగర్ అని వెళ్ళండి, అక్కడ వాళ్ళు కూడా గుడిసెలు ఉండే, డబుల్ బెడ్రూమ్ చేపించిండు. ఏమంటే డెవలప్మెంట్ చెప్తారన్న, నేను పార్టీ గురించి మాట్లాడితేలే దేనికి నేనేమనుకున్నా, నేను కూడా గ్రాడ్యుయేట్. అంటే ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్, ఒక చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ గమనించిన అంశాలు చెప్తున్నావు. గమనించిన మేము అది మా తెలిసి వాళ్ళ మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి స్కాలర్షిప్ టైంకి వస్తుండే. అప్పుడు మా ఫ్రెండ్ కాలేజ్లో ఉన్నారు, ఒక్కటి కూడా వాళ్ళకి స్కాలర్షిప్ వస్తలేరు. చాలా ఇది దీని గురించి ఆలోచించాలంటే. ఇంకోటి మన హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇస్తుండే, నాకు పెళ్ళి అయింది, మా పిల్లలకి దొరికింది, 2 పిల్లలు ఉన్నారు, 2 కేసీఆర్ కిట్ దొరికింది. ఇంకా మా బ్రదర్ మొన్న పెళ్ళి అయిండే, ఆయన ఒక బాబు పుట్టిండు గవర్నమెంట్ హాస్పిటల్లో. కేసీఆర్ కిట్ అడిగితే ఏ కేసీఆర్ కిట్ అని చెప్తున్నా. అంటే ఇలా విషయం అంటే అన్న, నేను ఏం చెప్తున్నా అంటే, నేను కూడా గ్రాడ్యుయేట్, డెవలప్మెంట్ గురించి మాట్లాడతాను. నేను ఆయన అని చెప్తలే. ఇది మన తెలంగాణ కూడా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మా హిందూ బ్రదర్స్, ఇది క్రిస్టియన్ బ్రదర్స్, జైన్ బ్రదర్స్, సిక్ బ్రదర్స్, అందరు ఈసాయి బ్రదర్స్ అందరు కలిసి ముచ్చి ఉన్నాం. ఆయన చేసిండు ఆ పని. ఏం చేసిండు, అందరితోనే ఒక్క కూడా వైలేషన్ కాలే అన్న. ఇక్కడ అన్ని కులాలు ఉన్నారు, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ సమానంగా ఉన్నారు, మేము కలిసి ములిచి ఉన్నామన్న. సో అలాంటి లీడర్ మాకు ఉండాలి. వాళ్ళ భార్య నిలబడుతున్నారంట, ఆమె కూడా మంచి సపోర్ట్ ఆమె 100% బీఆర్ఎస్ గెలుస్తుంది, రాష్కి పెట్టుకోండి. కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బలంగా ఉంది. నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు, సో ఆయన కూడా పెద్ద ఫేమస్ లీడర్. ఇక్కడ ఎలా ఉండబోతున్నారు అన్న? ఫేమస్ లీడర్ ఎవరు చెప్తారన్న? నేను చదువునా, నేను చెప్తాను. లీడర్ ఎవరు చెప్తానంటే, నువ్వు ఎమ్మెల్యే ఉండే లేకుండే, నువ్వు లీడర్ చెప్పినా నువ్వు పని చేయాలి. నువ్వు ఎమ్మెల్యే ఉంటేనే పని చేయాలి, అది లేదు. ఎమ్మెల్యే లేకుంటే మామూలుగా స్వచ్ఛందంగా చేస్తారంట. ఏమో అన్న, మాకైతే అంత ఏం ఆయనతో ఏం నిజంగా చెప్పాలంటే నేను అబద్ధం చెప్తలే. మాకు ఆయన గురించి ఏం అది కాలే. మాగంటి గోపీనాథ్ సార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిండు, 15 yearsలో ఇంత పని చేసినంటే మాకు ఆయన గ్రేట్. 100% మేము వచ్చింది బీఆర్ఎస్ వస్తుంది. ఆ సునీత మేడం వాళ్ళ వైఫ్ ఉండే భార్య, ఆమె కూడా మంచివాడే. ఎందుకంటే ఇంతకుముందు కూడా సార్తో ఏమైనా ఉంటే ఆమె చూస్తుంటుండే, మాకు తెలిసింది. మేము కూడా కనుక్కున్నాం ఎలా ఉంది ఏమి ఉంటే. ఆమె కూడా మాకు ఏం డెవలప్మెంట్ వాళ్ళు కావాలన్నా. మేము ఇది మన రెహమద్ నగర్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మైనారిటీలు ఉన్నారు, 1,50,000 వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఒక మస్జిద్ మెంబర్ని ఉండే. మేము అందరూ అది చూసినాం, అది డెవలప్మెంట్ గురించి అయినాయి కదా. మేము అందరూ ముస్లిం వాళ్ళు అయితే 100% వాళ్ళకి సపోర్ట్ చేసాం. నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే అండి, మీరు కూడా 100% బీఆర్ఎస్కి వేయండి. ఎందుకంటే మనకు నిజంగా చెప్పాలంటే మేము చెప్పాలి, అది అందరికీ తెలియాలి కదా అన్న. ఎందుకు చెప్పినా ఇంత ముందు నేను ఏం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, ఆయన మంచి ఉన్నాడు, ఆయన హైడ్ ఉంది, ఆయనకి లేదు, అది మాట్లాడలేదు. నేను డెవలప్మెంట్ మాట్లాడినా ఎంత తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావాలి కదా. కానీ ఎంత వచ్చింది నేను ఆ గురించి చెప్పిన. 100 బీజేపీ అన్న ఇక్కడ అంటే ఎంపీ గెలిచిండు లేదని ఇప్పుడేగా గెలవలే, అప్పటి నుంచి దత్తరేయ సార్ గారు అప్పుడు ఉండే ఆయన గెలిచిండు. తర్వాత మన కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఒక్క మాట చెప్తున్నాను, కిషన్ రెడ్డి గారు గెలిచారు, ఓకే, ఒక్కసారి కూడా అన్న విజిట్ చేయలే, ఒక్క పని చేయించలే. అడగాలంటే ఎవరైనా బీజేపీ లీడర్కి అడగండి, ఒక్క పని చేయలే అన్న. ఫండ్ తెప్పియాలి, పని చేయించాలన్న. ఒక్క ఫండ్ ఎంపీ గెలిచారంటే ఇక్కడ ఓటు ఇచ్చి 7 కాన్స్టిట్యున్సీ తరపున ఆయన అని గెలిచిండు. ఒక్కటి జూబ్లీస్ పెట్టుకోండి, గెలవడు జూబ్లీస్లో హైయెస్ట్ మేము అప్పుడు చేసినప్పుడు బీఆర్ఎస్ వచ్చింది కాన్స్టిట్యూన్సీ. అదే వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన గెలిచిండు. జూబ్లీస్ నుంచి దాదాపుగా ఒక 60-70 ఓట్లు వచ్చినాయి అంటున్నారు అన్న. చూసుకోండి, ఇగోండి ఈ ఇంతకుముందు ఎలక్షన్ నడిచింది రాహుల్ గాంధీ మోదీ, మేము చెప్పుకున్నాం అలా నడిచింది. ఇది మన కాన్స్టిట్యూన్సీ గురించి వేయలే అన్న. అది వాళ్ళు ఏం చేశారంటే, అరే అది చేసిండు ఎందుకంటే మోదీ అదే చూసారు. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చూసుకుంటే ఎవరైనా చూస్తే ఎలాంటి కొంతమంది అడగండి, పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఎంత సాయం ఉన్నారు, ఎవరెవరు ఛాదీ మారు వచ్చే వాళ్ళ అనుకోండి అని చాలా విషయాలు ఉన్నాయన్న. వీళ్ళు 6 గ్యారెంటీ చెప్పారన్న. సరే ఒక మాట చెప్తాను, మీరు 100% నవీన్ యాదవ్ అన్న గెలుస్తుండే, దేని గురించి వీళ్ళు చేయాల్సి ఉంటుండే.
2 ఇయర్స్ అయిపోయిందన్న. 2 ఇయర్స్ మామూలు విషయం కాదు. 2 ఇయర్స్ పైన అయితే 6 గ్యారంటీ 2500 లేడీస్కి చెప్పారు, అబద్ధం చెప్పారు కదా. వాళ్ళు కూడా ఏం ఆలోచించారు, అరే మాకు 2500 వస్తుంది, నేను కూడా నాకు 2500 వస్తాను, మీరు ఓటేయండి, నెల 2000 ఏనా ఇచ్చారా? ఇవ్వలే. 4000 2000 పింఛన్ ఉంది, 4000 ఇస్తారని చెప్పి ఎవరైనా వాళ్ళకు కూడా సరే పోయి పోనీ 2000 4000 వస్తున్నాయి కదా, మాకు 2000 వస్తుంది, ఇవ్వలే. అది గ్యాస్ సిలిండర్ కానీ ఒక బస్ ఫ్రీ పెడితే అన్న అందరు పోలేరు అన్న. అంది ఇంకా ఏమైందంటే ఇప్పుడు మొన్న అది టికెట్ రేట్ పెంచారైనా, దేని గురించి అన్న, మా ఇగో ఇల్లులో నా వైఫ్ ఉన్నాయి, ఆయనకు ఫ్రీ ఉంది, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అర్థమైందా? నా రేట్ పెరిగింది, నా దగ్గర నుంచి ఆమె డబ్బులు, అందరు పోతారా అన్న? సో 2500 ఇవ్వండి. వాళ్ళకు కూడా ఏమో బస్ ఫ్రీ అంటే ఇంకోటి బస్ ఫుల్ అయిపోతుంది, జనాలకి మేము టికెట్ కడుతున్నాం, మాకు సీట్ లేదు అక్కడ. మా సిస్టర్కి దొరకను, ఎవరైనా అంటే మేము మా లేడీస్కే మనం రెస్పెక్ట్ ఇస్తాం ఫస్ట్. అయినా కూడా అది ఆలోచించాలి కదా అన్న. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోటి మా బ్రదర్ ఉన్నాడు, షాదీ ముబారక్, షాదీ అయిముండే 1.5 year అయిపోయింది, ఇప్పటి వరకు షాదీ ముబారక్ రాలేదు. అది ఎవరికి చెప్పాలి? ఈ పని జరగకపోండి. నువ్వు ఎంత మంచి రేవంత్ రెడ్డి కూడా నిలబడి ఉంటే ఎంత మంచి పేరు నిలబడి క్యాండిడేట్ది కాదు, పార్టీ చూస్తారు. పార్టీ ఏం పని చేయలేకపోతే ఈయన చెప్తున్నది చేస్తారా? అవన్నీ అన్న మంచోడు, సరే మంచోడు, ఆయన పేరు ఉందని మీరు చెప్తున్నారు, ఓకే సరే. పార్టీనే ఫండ్ ఇవ్వకపోతే ఏం అయితే ఆయన ఏం చేయొచ్చు? ఆయన కూడా తిరుగుతాడు, మళ్ళీ లాస్ట్లోనే కూర్చుంటాడు. ఇక్కడ ఏంటంటే అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇంకా పనులు అవుతాయి అంటారు ఇక్కడ. అందుకే నేనేం చెప్పినా, వాళ్ళు హైడ్రా అన్న, ఆయన ఒక్క మాట చెప్తాను, కేసీఆర్ గారు నేను అప్పుడు లిస్టు మొత్తం సిస్టంలో చెక్ చేసిన, ఎన్ని ఇల్లు ఇచ్చిండు, 1,00,000 పైన 1,50,000 ఇల్లు కట్టిండు, డబుల్ బెడ్రూమ్. నేను ఆన్లైన్లో చూసినా, నేను 1,50,000 డబ్బులు కట్టిండు. ఈయన ఇందిరమ్మ చెప్పిల్లన్న ఓటు తీసుకుండు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా మీరు గూగుల్లో కొట్టండి, ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఈడు పెట్టలే ఆయన. ఆయన ఏం చేస్తాడు? మన సెక్రటరీ ఉన్నాడు, అక్కడి నుంచి వేరే వాళ్ళ నుంచి ఒక్కడు వచ్చి టూరిస్ట్ చేస్తున్నారు, మన పేరు హైదరాబాద్ గ్రేట్ అవుతుంది. దేనివల్ల సెక్రటరీ ఎలా కట్టారు చూసారా? 9 monthsలో కట్టిండన్న. ఆయన ఒక్క పని చేయమన్నా, పెయింట్ వేసుకోమనండి, ఛాలెంజ్ ఇస్తున్నాం. చెప్తున్నా 2 years నుంచి మీరు చేశారేంటి? ఓన్లీ కేసీఆర్ బీజేపీ, కేసీఆర్ బీఆర్ఎస్ చెప్తే అవుతుందా అన్న? మీరు పని చేయండి, పని చేస్తే మీకు 100% పబ్లిక్ సపోర్ట్ చేస్తారు. మీ పని చేయలేకపోతే ఆ గురించి ఆయన కేటీఆర్ ఎక్సలెంట్, కేటీఆర్స్కి హ్యాండ్స్ ఆఫ్ చేస్తా. మీరు ఐటీఆర్ చూసి మా చదివే వాళ్ళకి జాబ్ నడుస్తున్నా దగ్గర మన సిటీలో తెలంగాణ, మనం అక్కడ యూఎస్ పోయే అవసరం లేదు, అక్క పొడిజే ఇక్కడ వస్తుంది. మనకి ఏం కావాలి అదే కావాలి, జాబ్లు కావాలి. ఈయన ఏం ఇచ్చిండు? మళ్ళీ మన ఇక్కడ మనం ఇండియన్, మనం ఇక్కడే చదువునాం, ఇక్కడే మనం జాబ్ చేస్తాం, ఇక్కడే చచ్చిపోతాం మనం. అది ఉంటుంది అన్న. మాకు దొరకాలంటే డెవలప్మెంటే. హిందూ కానీ ముస్లిం కానీ మేము ఒక్క ఉన్నాం. ఎవరికి చేసిందంటే కేసీఆర్ చేసిండు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చాలా మంచోడు అన్న, మేమైతే చాలా మిస్ చేస్తున్నాను. చాలా మంది మాట్లాడారు అన్న. ఆయన ఎక్కువ చెప్పాలంటే వాళ్ళు వేస్ట్. ఎవరైనా చెప్తున్నా రౌడీ షీటర్ అంటే ఆయననే రౌడీ షీటర్ అనుకుంటాను. వేస్ట్ అన్న. ఇక్కడ శ్రీరామ్ నగర్ చౌరస్తా అన్న 1 weekలో కానీ 15 daysలో ఎవరైనా అడగండి, అక్కడ పోయి టెంట్ వేపిచ్చి షాదీ ముబారక్ చెక్ కానీ సిఎంఆర్ఎఫ్ చెక్ తెలుసు కదా, ఎల్ఓసి చెక్లు ఇచ్చిండు అన్న. వాళ్ళతోటి గిఫ్ట్ కూడా ఇచ్చిండు. అన్ని ఇల్కి ఒక సర్వే చేయండి. ఆయన కార్యకర్తలకే చేసుకున్నారని చెప్తున్నాడు అన్న. నిజంగా చెప్పాలంటే మా తలస వాళ్ళు చాలా కార్యకర్త ఉన్నారు. మన జూబ్లీస్లో బదలాం లీడర్సే బదలాం ఉన్నాయి. ఏమని కార్యకర్తకు చేసిన, కార్యకర్తకి ఏం దొరకలే, ఆయన చేయలే. ఆయన మామూలు మనిషి అయినా కానీ రాత్రికి 1 గంట కానీ 2 గంటలు కానీ సార్ మాకు ఇది ప్రాబ్లం ఉందంటే 100% లేచి ఏమో చెప్తున్నా. ఆయన రెఫరెన్స్ తీసుకోలే. అరే నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు, నీ బస్తీ లీడర్ అడగలే. నువ్వు ఏమైనా ఉన్నా కరెంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ ఫోన్ చేసి నేనే చెప్పాను, మా పబ్లిక్కి అడగండి. నేను కూడా 2-3 సార్లు కాల్ చేసిన, చెప్తే నిజంగా అరే ఏమైంది సార్ ఇలా ఉందంటే సరే ఆయన పోనీ. ఇలా జరిగింది. ఆ లీడర్ కావాలి, అది మనకు కావాలి. ఇది కాంగ్రెస్ 100% రాదు. మీరు ఓట్ వేస్ట్ చేయకండి, 100% బీఆర్ఎస్కి ఇవ్వండి. మన ఎమ్మెల్యే సార్ చనిపోయిండు, 15 years సర్వీస్ ఇచ్చిండు ఆయన. మనకు కూడా బాధ్యత ఉంది, ఆమెకి సపోర్ట్ చేయాలని మంచిదనే చెప్తున్నా నేను. హిందూ కానీ ముస్లిం కానీ అది అజరుద్దీన్ ఉన్నాడా లాస్ట్ టైం? మేము అజరుద్దీన్కి వేయలే. ముస్లిం అంటే నేను కూడా వేసుకుంటే చూసుకోండి, మేము ఇవ్వలే. నిజంగా చెప్పాలి ఇవ్వలే. 100% మేము బీఆర్ఎస్కి అప్పుడు. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ అయినా కానీ ఇప్పుడు సరే వీళ్ళు మైనారిటీకి సపోర్ట్ చేస్తున్నారు, ముస్లింకి సపోర్ట్ చేస్తున్నారు, ఓకే సరే. ఆయన 16,000 ఓటు నుంచి ఏం చెప్పాను హార్గాను. ఎవరు? అజరుద్దీన్ ఓడిపోయిండు. 16 ఎందుకు? మైనారిటీ ఉండే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి మినిస్టర్ ఇవ్వలే, ఎమ్మెల్యే ఇవ్వలే, ఎమ్మెల్సీ ఇవ్వలే. ఏం చేసిండు? అజరుద్దీన్ ఉండే, అజరుద్దీన్కి ఇవ్వాల్సి ఉంది.
ఆయన ఇవ్వాలి కదా అన్న. ఇగో మాకు మినిస్టర్ లేవు ముస్లిం. ఇందాక ముందు అంటే మహమూద్ అలీ ఆయన డిప్టీ చీఫ్ మినిస్టర్ చేసిండు, డిప్టీ సీఎం చేసిండు, హోమ్ మినిస్టర్ చేసిండు. ఏమైనా పని ఉంటే ముస్లిం వాళ్ళు ఉంటే ఎవరి దగ్గర వెళ్ళాలి? ఆయన దగ్గర మన దళిత్ వాళ్ళు కూడా ఏమైనా చేసిండు. మేము ఎక్కడి దగ్గర వెళ్ళాలి? ఆయన అన్ని హోమ్ మినిస్టర్ ఆయననే చేసుకుంటాడా? ఆయన చేయగలడా? అరే అన్న చెప్తున్నా అన్న, మేము చదవాలని మేము అది కూడా ఆలోచిస్తాం కదా, పబ్లిక్ కూడా ఆలోచించాలి. అజరుద్దీన్కి ఇప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి ఇంత ఆలోచించారు. నేను అనేది అదే. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే మనకంటూ ఒక లీడర్ ఉన్నాడు రా భయ్, మన కమ్యూనిటీ నుంచి ఒక లీడర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అదే అన్న, హైదరాబాద్ తెలంగాణలో చాలా పర్సెంట్ మాకు ఉన్నాయి కదా అన్న. మేము మొత్తం సపోర్ట్ చేస్తాం కదా, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా కానీ మాకు కూడా అది ఇవ్వాలి కదా అవకాశం. మినిస్టర్ ఇవ్వకపోతే నువ్వు మైనారిటీ సపోర్ట్ చేస్తున్నా ఇక్కడ కనిపించింది. నువ్వు సైడ్ ఏం చేసినావు? ఆమెర్ అలీ ఉన్నారు సియాసత్ ఎడిటర్, చాలా మంచోడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి అది ఏ కోటాలో ఉండి ఆయనకి అక్కడి నుంచి తీసేసి అజరుద్దీన్ కూడా మధ్యలో పెట్టేసాడు. ఎందుకు పోయిన ఎమ్మెల్సీ కూడా ఇవ్వలే. ఈయనకు టికెట్ ఇవ్వాల్సి ఉండే. మేము 100% అప్పుడు చెప్పండి, అరే ఈయన కూడా మైనారిటీకి మేము అర్థమైపోయింది అన్న. ఆయన మైనారిటీకి ఏం చేయడు, మన హిందూ బ్రదర్స్ కూడా ఏం చేయలేడు, మన క్రిస్టియన్ బ్రదర్కి ఏం చేయలేడు. మనకి ఎందుకు డెవలప్మెంట్ అవ్వాలి, అందరిది అవ్వాలి, మాకు కూడా అవ్వాలి, మా హిందూ బ్రదర్స్కి అవ్వాలి, క్రిస్టియన్ అందరికీ అవ్వాలి. అది చేయాలంటే బీఆర్ఎస్కు గెలుస్తూనే. ఇది మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ కాదు, మొత్తం తెలంగాణ ఎలక్షన్ ఇది. 100% జూబ్లీస్ గెలిస్తే తెలంగాణ కూడా అర్థమైపోతుంది. మనం ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఇన్ కేసు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, నేను 2000 మహాలక్ష్మి ఇవ్వలే, ఇందరమ్మ ఇల్లు ఇవ్వలే, చాలాది ఇవ్వలే, తో మాకు గెలిపించినారు, ఆ పబ్లిక్ హౌలాగాలు అని అనుకుంటాడు ఆయన. ఇప్పుడు అందరూ మనం బీఆర్ఎస్కి ఏ పార్టీ నుంచి ఉండని, ఆయన కాంగ్రెస్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, ఎంఐఎం ఉన్నాయి, ఏమున్నాయి, బీఆర్ఎస్ చేస్తే ఆయనకు దెబ్బ తగులుతాయి. ఆయన ఇక్కడ కాదు, మొత్తం తెలంగాణ దెబ్బ. మేము 100% దెబ్బ తగిలిపిస్తాం. చూడండి.